గాయస్ అఖండ 2 అండ్ ఓజీ మూవీలు ఈ సెప్టెంబర్ లో పోటీ పడబోతున్నాయండి. ఇలా రెండు పెద్ద సినిమాలు పోటీ పడడం మనకేం కొత్త ఏం కాదు, కానీ టాలీవుడ్ లో మోస్ట్ అయిపోయిన మూవీస్ ఇలా ఒకేసారి మన ముందుకొచ్చి పోటీ పడబోతున్నాయనే ఫీలింగ్ సూపర్ గా ఉందండి. ఇద్దరు హీరోస్ కి రెండు మూవీస్ చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళకి తగ్గ స్టోరీ అండ్ క్యారెక్టర్స్ దొరకడంతో ఈ రెండు మూవీస్ పై అంచనాలు మామూలుగా లేవు. అండ్ ఇక్కడ ఒక గమ్మత్ ఏంటంటే ఇద్దరు పాలిటిక్స్ లో ఒక్క పార్టీ కాకపోయినా కలిసే ఉంటారు, కాబట్టి ఎవరైనా వీళ్ళ మధ్య పోటీ ఉండదులే అని అనుకుంటుంటారు. బట్ మాకు మాత్రం సినిమానే అని ఈ రెండు మూవీస్ ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. అండ్ అది కూడా మంచిదేలండి. ఇలా పోటీ పడుతూ ఉంటే వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వర్క్ చేసి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మనం ముందుకు తీసుకొస్తారు. ఇలాంటివి ఇండస్ట్రీలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకోవాలి మనం. అప్పుడే మనం మంచి మూవీస్ ని ఎక్స్పీరియన్స్ చేయగలం. అండ్ గాయస్, ఈ రెండు మూవీస్ లో ఎక్కువ కలెక్షన్స్ రాబెట్టగల మూవీ అయితే పవన్ గారు ఓజీ ఏనండి. ఇప్పటికే ఈ మూవీ ఎక్కడ సోల్డ్ అయినా రికార్డ్స్ పెడుతూనే పోతుంది. అలాంటిది బాలయ్య గారి అఖండ 2 మూవీ ఈ మూవీకి పోటీ రాబోతుందంటే ఆ మూవీకి ఎంతో కొంత లాస్ తప్పదు. అందుకే ఇంకోసారి ఆ మూవీ మేకర్స్ ఆలోచిస్తే మంచిదండి ఈ రిలీజ్ డేట్ విషయంలో. అండ్ మనకి తెలిసిన సమాచారం ప్రకారం అఖండ 2 మూవీ షూటింగ్ ఇంకా ప్రాపర్ గా పూర్తవలేదు. ఇంకా ఆ మూవీకి సంబంధించిన షూట్ 40% వరకు పూర్తవలేదని క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఎలా చూసుకున్నా ఈ సెప్టెంబర్ కి అఖండ 2 రిలీజ్ అవ్వడం చాలా కష్టం. ఏదో పండగ సీజన్ కాబట్టి ఎలాగోలా రిలీజ్ చేసేద్దాంలే అని అనుకుంటే క్వాలిటీ విషయంలో చాలా తగ్గాల్సి వస్తుంది డైరెక్టర్ గారు. అలా జరిగితే ఆ ఎఫెక్ట్ ఆ మూవీ కలెక్షన్స్ పై పడే అవకాశం ముమ్మాటికి ఉందండి. అందుకే మూవీ మేకర్స్ అలా ఆలోచించరని నేను అనుకుంటున్నా. ఇక ఓజీ విషయం అంటారా, దాదాపు షూటింగ్ అంతా పూర్తయిపోయిందండి. ఓన్లీ ఒక 10 రోజుల షెడ్యూల్ మాత్రమే ఉంది. అది కూడా మన హైదరాబాద్ లో చేస్తున్నారు. అది పూర్తయిపోయిందంటే ఇంకా మూవీకి గుమ్మడికాయ కొట్టేసినట్టే. అంటే మినిమం 2 నెలలు దొరుకుతుందండి ఈ మూవీ గ్రాఫిక్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడానికి. ఎలా చూసుకున్నా సెప్టెంబర్ కి ఈ మూవీ రిలీజ్ అయిపోతుంది. అయినా ఈ బోయపాటికి బుర్ర తక్కువ కాకపోతే ఓజీ మూవీతో ఆ మూవీ రిలీజ్ చేయడం అంటే వాళ్ళకే మైనస్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కెరియర్ లో ది బెస్ట్ అయిపోయిన మూవీ అంటే ఇదేనండి. ఇప్పటికే 3 నెలల టైం ఉన్నా సరే ఇప్పటి నుంచే టికెట్లు కావాలని చాలా మంది ఫ్యాన్స్ బుక్ మై షోలో అండ్ చాలా యాప్స్ లో వెతుకుతూ ఇంట్రెస్ట్లు కొడుతున్నారు. అలాంటి రేంజ్ ఉన్న మూవీతో పోటీ పడుతున్నామంటే మన కంటెంట్ పై మనకి ఎంత నమ్మకం ఉండాలో మీరే ఆలోచించండి. అవును, బోయపాటి గారిది అండ్ బాలకృష్ణ గారిది మంచి హిట్ కాంబోనే. బట్ ఇలాంటి మూవీకి పోటీ రావాలంటే ఎలాంటి హిట్ కాంబో కూడా సెట్ అవ్వదు. లేదు పండగ టైం కదా దేవుడి సినిమా మాకు వెళ్ళిపోతుందని తీసుకొస్తే మాత్రం దాని పరిణామాలు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అదండి మరి నేను చెప్పాలనుకున్నది. మరి మీరు 2 మూవీస్ లో ఏ మూవీ ఇది పై చేయి అవబోతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, సరేనా? మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్, సరేనా? బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.